ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు మాజీ బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. 7 మండలాలను ఏపీలో కలిపినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడలేదనడం దారుణమన్నారు. తాము ఆనాడు లోక్సభలో మాట్లాడిన వీడియోస్ జీవన్ రెడ్డికి పంపుతున్నానని చెప్పారు వినోద్. చంద్రబాబు నాయుడు కూడా 10 సార్లు చెప్పుకున్నాడు, నేను ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అన్నాడు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు వారిద్దరు కలిసి పోటీ చేసిండ్రు. అయితే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞ చేసిండు, అవి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అని చెప్పి దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ 7 మండలాలు తీసుకెళ్లి ఆడ కలిపిండు. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లిరు కాబట్టి అది చెల్లనేరదు అని చెప్పి మోడీ గారు లోక్సభలో అడుగు పెట్టిన గంటలో పెట్టే నేను వ్యతిరేకించిన. ఆ రోజు సభ వాయిదా పడ్డది. నేను చెప్పినటువంటి దాన్ని సెక్రటరీ జనరల్ ఒప్పుకున్నాడు. నా తోడుగా మరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, మిగతా ఎంపీలు, ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మద్దతు. జీవన్ రెడ్డి గారు ఇంకా మీ పార్టీ సంగతి చెప్తా, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి, మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడొచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మక్కేండ్రు, బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈ రోజు పోయింది. అది కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాకు చదువు చెప్తారా? తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనెత్తినటువంటి వాళ్ళం గులాబీ జెండా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? 7 మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. వారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. మరి 7 మండలాలు కలిపినప్పుడు వారేం మాట్లాడారో నాకు తెలియదు. గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు.